ప్రేజ్ ద లార్డ్ ఎవ్రీవన్. కొన్ని టైమ్స్ లైఫ్ చాలా సైలెంట్గా ఉంటుంది. క్వశ్చన్స్ చాలా ఉంటాయి, ఆన్సర్స్ మాత్రం కనిపించవు. ఫ్యూచర్ ఏంటి? నేను రైట్ పాత్లోనే ఉన్నానా? మా లైఫ్కి మీనింగ్ ఉందా? వరల్డ్ మైట్ సే ఫిగర్ ఇట్ అవుట్ యోర్ సెల్ఫ్, బట్ గాడ్ సేస్ ఐ ఆల్రెడీ హ్యావ్ అ ప్లాన్ ఫర్ యూ. ఈ వీడియో మీకోసం. ఇఫ్ యూ ఫీల్ లాస్ట్, కన్ఫ్యూజ్డ్ ఆర్ టైర్డ్, స్టే టిల్ ది ఎండ్. గాడ్ వాంట్స్ టు స్పీక్ టు యూ టుడే. కమ్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనకి ఒక ప్రామిస్ ఉంది. గాడ్ ఆల్వేస్ హ్యాస్ అ ప్లాన్ ఫర్ అస్. లెట్స్ సీ వాట్ ద బైబిల్ సేస్ అబౌట్ అవర్ ఫ్యూచర్ అండ్ హోప్. Jeremiah 29:11. For I know the plans I have for you, declares the Lord. Plans to prosper you and not to harm you. Plans to give you hope and a future. Jeremiah 29:11లో గాడ్ మనకు క్లియర్ మెసేజ్ ఇస్తారు. మన లైఫ్లో అన్సర్టనిటీ, ఛాలెంజెస్, స్ట్రెస్ ఉన్నా గాడ్కి మన కోసం పర్ఫెక్ట్ ప్లాన్ ఉంది. అది మనకి ప్రాస్పెరిటీ, పీస్ అండ్ హోప్ ఇస్తుంది. ఇది అంటే మీరు ఫెయిలియర్స్ ఫేస్ చేసినా, మిస్టేక్స్ చేసినా, లేదా ఏదైనా డిఫికల్ట్ పీరియడ్లో ఉన్నా గాడ్ మనతో ఉన్నారు. మన ఫ్యూచర్ బ్రైట్, సేఫ్ మరియు మీనింగ్ఫుల్ అవుతుంది. సో ఏ ప్రెషర్, ఫియర్ లేదా స్ట్రెస్ వస్తే ఈ వర్స్ గుర్తుపెట్టుకోండి. God has a plan. You are never alone and your life has purpose. లైఫ్ ఇప్పుడు సూపర్ ఫాస్ట్గా మూవ్ అవుతోంది. సోషల్ మీడియా, ఎగ్జామ్స్, ఫ్రెండ్షిప్స్, ఫ్యూచర్ ప్లాన్స్, ఎవ్రీథింగ్ ధూమ్సియా జరుగుతోంది. సమ్టైమ్స్ మనకి ప్రెషర్ ఉంది, ఫీల్ అవుతుంది ఏం చేయాలో. బట్ డీప్ ఇన్సైడ్ మనం తెలుసుకున్నాం లైఫ్ సింపుల్గా లివింగ్ చేయాలని, స్క్రోలింగ్లో టైం వేస్ట్ చేయకుండా. ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం హౌ టు ఫైండ్ యువర్ ట్రూ పాత్. మీరెవరూ కాపీ కావాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ యునీక్, ప్రతి ఒక్కరి జర్నీ డిఫరెంట్. కంపేర్ అవ్వడం వల్ల జాయ్ లాస్ట్ అవుతుంది. గాడ్ క్రియేటెడ్ యూ విత్ అ పర్పస్. ఎస్, యూ ఆర్ స్పెషల్. ఛాలెంజెస్ ఫేస్ చేయడం నార్మల్. ప్రెషర్, స్ట్రెస్, ఫెయిలియర్స్, దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఎగ్జామ్స్, కెరియర్, రిలేషన్షిప్స్, ఫ్యూచర్ చాయిసెస్, ఎవ్రీథింగ్ టఫ్గానే అనిపిస్తుంది. బట్ రిమెంబర్, ఛాలెంజెస్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్. ప్రతి మిస్టేక్ మనకి లెసన్ ఇస్తుంది మన గ్రోత్ కోసం. వాల్యూస్ అండ్ చాయిసెస్ మ్యాటర్. కరెక్ట్ చాయిసెస్. ఎవరి ట్రెండ్ ఫాలో అవ్వడం ఈజీ, బట్ మీరు తీసుకునే స్మాల్ డిసిషన్స్, వర్డ్స్, యాక్షన్స్ ఫ్యూచర్ డిఫైన్ చేస్తాయి. ఆనెస్టీ, కైండ్నెస్, ఫేత్ ఫాలో చేయడం ఓల్డ్ ఫ్యాషన్ అని అనిపించవచ్చు, కానీ ట్రూ సక్సెస్ అండ్ పీస్ ఇవే ఇస్తాయి. ఫేత్ అండ్ హోప్ యాంకర్స్. లైఫ్లో అన్సర్టనిటీ ఉంటే స్ట్రెస్, సాడ్నెస్, ఓవర్వెల్మ్, ఫేత్ అండ్ హోప్ మీకు స్ట్రెంగ్త్ ఇస్తాయి. గాడ్ ఈజ్ విత్ యూ ఈవెన్ వెన్ యూ ఫీల్ లాస్ట్. మన ఫ్యూచర్ సెక్యూర్ అవుతుంది. జస్ట్ ట్రస్ట్ హిమ్. సో హరీ అవ్వకండి, స్ట్రెస్ తీసుకోకండి. టేక్ టైమ్ టు ఫైండ్ యువర్ ట్రూ సెల్ఫ్, ఫాలో యువర్ వాల్యూస్ అండ్ ట్రస్ట్ ద జర్నీ. World may be loud, but your heart and purpose are louder. Meeru stronger than your fears, braver than your doubts, more loved than you realize. Keep going. You've got this. Today, oka chinna pause teeskondi. Noise off. Think about your dreams, values, what matters. Remember, your story is just beginning. Make it count. Come, let's pray to Lord. Dear God, నీవు నాకు పర్పస్ ఇచ్చావు, నాకు స్ట్రెంగ్త్ ఇస్తావు. ఈ నాయిజీ, ఫాస్ట్ పేస్డ్ లైఫ్లో నాకు సరిగ్గా రైట్ చాయిసెస్ తీసుకునే విజ్డమ్, కరేజ్, పేషెన్స్ ఇవ్వము. నా ఫియర్స్, డౌట్స్, స్ట్రెస్ నుండి నన్ను రక్షించు. నా డ్రీమ్స్ అండ్ గోల్స్ నీ గైడెన్స్తో ఫాలో చేయడానికి హెల్ప్ చేయుము. నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మరియు నా చుట్టుపక్కల ఉన్న వారికి లవ్, కైండ్నెస్ అండ్ పీస్ స్ప్రెడ్ చేయడానికి ఇన్స్పైర్ చేయుము. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ విత్ మీ ఈవెన్ వెన్ ఐ ఫీల్ లాస్ట్. ఆమేన్. అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో చూసినందుకు చాలా సంతోషం. మీ లైఫ్లో ఛాలెంజెస్ ఉన్నా మీ పర్పస్ అండ్ డ్రీమ్స్ ఫాలో చేయడం మర్చిపోకండి. రిమెంబర్, యు ఆర్ స్ట్రాంగ్, లవ్డ్ అండ్ కేపబుల్. ఈ మెసేజ్ మీకు ఇన్స్పైర్ అండ్ మోటివేట్ అయ్యిందని ఆశిస్తున్నాం. నెక్స్ట్ టైం మరింత ఎక్సైటింగ్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. స్టే బ్లెస్డ్, స్టే ఫోకస్డ్ అండ్ కీప్ షైనింగ్.